లాస్ట్ క్లాస్ లో 2 sums అయ్యాయి ఎగ్జాంపుల్స్ లో. హౌ మెనీ 3-letter words that can be formed using the letters of the words square, hexagon ఆ సమ్ అయ్యింది. ఈసారి థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మాయి. థర్డ్ క్వశ్చన్ వాడు ఏమంటున్నాడంటే, ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ 5 persons స్టాండ్ ఇన్ ఏ లైన్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్. ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ కోసం ఏంటంటే 5 persons ఒక లైన్ లో నుంచున్నారట. ఎన్ని రకాలుగా తీయచ్చు ఫోటోగ్రాఫ్ అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఎన్ని రకాలుగా తీయచ్చు? ఒక మెంబర్స్ ని 5 members ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు చెప్పాలి? 5 ways. 5p5 అమ్మాయి, 5 factorial ways అమ్మాయి. 5p5 ఈక్వల్ టు 5 factorial కాబట్టి 120 ways. అమ్మ మీకు ఇలా చెప్పేస్తే సరిపోతుందా? మ్యాటర్ అయినా చెప్పనా? ఇలా చెప్పండి. చూడండి, ఇప్పుడు 5 places తీసుకోండి. 5 persons ని అరేంజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా చేయొచ్చు? ఆ 5 members లో ఎవరో ఒకరితో అరేంజ్ చేయొచ్చు కాబట్టి ఫస్ట్ ప్లేస్ ని మనం 5 ways లో అరేంజ్ చేయొచ్చు. ఒకరిని ఆల్రెడీ అరేంజ్ చేస్తాం, ఇంకా 4 members ఉంటారు కాబట్టి సెకండ్ ప్లేస్ ని 4 ways లో అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ అరేంజ్ చేస్తాం, 3 members ఉంటారు, థర్డ్ ప్లేస్ ని 3 ways లో అరేంజ్ చేయొచ్చు. ఆ 3 members లో ఎవరో ఒకరితో కాబట్టి ఇంకా 2 members ఉంటారు. ఈ ప్లేస్ ని మనం 2 ways, ఇంకా లాస్ట్ ఒక మెంబర్ ఉంటారు కాబట్టి 1 way. కాబట్టి వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే 5 factorial అని వస్తుంది, 120 వస్తుంది. అయితే ఎలాగైనా చేయొచ్చు, లేకపోతే ఎలాగైనా చేయొచ్చు, మీ ఇష్టం అది. ఏదైనా 5 persons ని ఒక రోల్ అరేంజ్ చేయాలి అంటే 5p5, 5 places లో 5 persons అరేంజ్ చేయొచ్చు అని దాని అర్థం. అర్థమవుతుందండి? కాబట్టి లక్ష్మీప్రియ అమ్మాయి సార్, ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థమైందా మనకు? సార్ నేను ఇప్పుడే వచ్చాను సార్. వెరీ గుడ్. సరే, ఇంకొక చిన్న విషయం. ఇప్పుడు తేజస్వి సార్. అర్థమైందా ఇది? ఎస్ సార్, అర్థమైంది. ఇప్పుడు ఒకవేళ n persons, చూడండి ఎవరో ఆడియో ఆన్ చేశారు చూడండి, వీడియో ఆదిత్య ప్రవీణ్ కుమార్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ n persons ఒక రోల్ అరేంజ్ చేసాం అనుకో అమ్మాయి, ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చమ్మా? n ఫ్యాక్టోరియల్ సార్. npn ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ అని చెప్తే ఇంకా బాగుంటుందమ్మా. ఏమా? ఎస్ సార్. అంతే. నెక్స్ట్, ఇప్పుడు ఇంకో విషయం, నేను నాకు కొన్ని ఫార్ములా చెప్పాను కదా, అది ఒకసారి అడుగుదాం. విశాల్, ఎస్ సార్. ఎన్పిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్పిఆర్, వాట్ ఈస్ ఎన్పిఆర్? ఎన్పిఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. నేను అడిగింది ఫార్ములా కాదు, వాట్ ఈస్ ఎన్పిఆర్? ఎన్పిఆర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ when n different things are taken at a time. చెప్తాం సరిగ్గా చెప్పండి. అంజని సార్, ఎన్పిఆర్ అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ permutations when r objects taken from n number of different objects, sir. వెరీ గుడ్. అది ఎన్పిఆర్ అంటే మీనింగ్. అర్థమవుతున్న విషయాలు కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి. నెక్స్ట్, ఓకే సార్. ఎవరు? అభిరామ్ వచ్చాడా? లేదు. సాయి ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ సార్. ఇంకొక విషయం అమ్మా, వెరీ గుడ్. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న మీరు ఆల్రెడీ ఎన్పిఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ రాసుకున్నారు కదా, అక్కడ పక్కనే మీరు ఒక చిన్న విషయం రాయాలి. ఏంటంటే వేర్ 0 less than or equal to r less than or equal to n అని కూడా రాయాలి. అర్థమైందా? మీరు ఇక్కడ నేను రాశారు కదా ఫార్ములా, ఎన్పిఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాశారు కదా నోట్ లో. అక్కడ మీరు ఏం చేస్తారంటే పక్కన వేర్ 0 less than or equal to r less than or equal to n కూడా రాయాలి. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే, మీరు ఫార్ములా చెప్పేటప్పుడు కూడా ఈ కండిషన్ కూడా చెప్పాలి మీరు. ఎందుకంటే 0కి n కి మధ్యలో ఉండాలి, లేదా 0కి ఈక్వల్ అవచ్చు, లేదా n కి ఈక్వల్ అవచ్చు ఆర్ వాల్యూ. అది మాట విషయం. తర్వాత ఎన్పీ నాట్ ఈక్వల్ ఎంత అవుతుంది అమిత్ కుమార్? ఎన్పీ నాట్ ఈక్వల్ ఎంత? yes sir. So once again, ఎన్పీ నాట్ 1 sir. ఎన్పిఎన్ ఈక్వల్ టు 1 sir. ఎన్పిఎన్ ఈక్వల్ టు 1 sir. నాగసుబ్రహ్మణ్యం
ఆదిత్య ప్రవీణ్ కుమార్. Sir, NP not equal to ఎంత? 1 sir. NPN equal to N factorial sir. NP1 equal to N sir. 0 factorial equal to 1 sir. very good. Next. Saranya, Sir, what is n factorial? What is the definition of n factorial? నీకు అర్థమైన భాషలో చెప్పమ్మా సార్, నేను చెప్పినట్టే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాస్తావు నువ్వు? ఎన్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ ఎలా రాస్తావు నువ్వు? n into n minus 1 factorial. అలా రాస్తావు. ఇంకా ఇంకా ఇంకేం రాస్తావు? మామూలుగా జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాస్తావు? 5 into 4 into 3 into. 3 into 2 into 1. Yes, sir. అవునా? అదే విధంగా ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాస్తావు? n into n minus 1 into n minus 2 into. అండ్ సో ఆన్ అని వదిలేస్తామా? పూర్తిగా చెయ్యి. And so on 3, 3 2 1. 3 into 2 into 1, 3 to 1 కాదు, 3 into 2 into 1. కాబట్టి Yes, దీన్ని sir. బట్టి మనం ఏం చెప్పొచ్చు డెఫినేషన్? Product The of all product of- integers. ద ప్రోడక్ట్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to n 1 అని to చెప్పొచ్చు. n. Yes, sir. లేదా ద ప్రోడక్ట్ ఆఫ్ n పాజిటివ్ ఇంటీజర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to n అని చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా? Yes, sir. అదే అని ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ నెక్స్ట్ దుర్గా, కేఎల్ఎన్ దుర్గా. Sir, అమ్మా అసలు పెర్మిటేషన్ అంటే ఏంటమ్మా? sir, పెర్మిటేషన్ అంటే ఏంటి? నీకు అర్థమైన భాషలో చెప్పు, నేను చెప్పినట్టే చెప్పక్కర్లేదు. అంటే అరేంజ్ చేయడం. అంటే కేవలం అరేంజ్మెంటే ఉంటుందమ్మా పెర్మిటేషన్ లో? కొన్ని థింగ్స్ ని అరేంజ్ చేయడం సార్. సరే, అరేంజ్ చేయడం బాగానే ఉంది. అరేంజ్మెంట్ అంటే పెర్మిటేషన్ అన్న బాగానే ఉంది. అంటే అరేంజ్మెంట్ ఒకటే ఇంక్లూడ్ అయి ఉంటుందా పెర్మిటేషన్ అంటే? ఇప్పుడు నీకు ఒక 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చాం ఏబిసి అనేది. ఇందులో వచ్చి 2 ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయమన్నాం. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఫస్ట్ ఏబిని తీసుకుంటాం సార్. ఏబిని తీసుకోవడం అంటే నువ్వు ఏం చేసినట్టు? అరేంజ్ చేస్తాం సార్ ఏబిని. అలా కదమ్మా, ముందు నువ్వు ఏబి తీసుకున్నావు కదా, తీసుకోవడాన్ని మనం ఏం చేసినట్టు? తీసుకోవడం అంటే ఏంటి? సెలెక్టింగ్ ఫస్ట్ ఏం చేయాలి? పెర్మిటేషన్ అంటే సెలక్షన్, అరేంజ్మెంట్ రెండు ఉంటే పెర్మిటేషన్. అర్థమవుతుందమ్మా? ఓకే సార్. నెక్స్ట్ భవాని, Yes, sir. పెర్మిటేషన్ ఎన్ని టైప్స్ అమ్మా? 2 types, sir. ఫస్ట్ పెర్మిటేషన్ ఏంటి? Linear permutation, sir. లీనియర్ పెర్మిటేషన్ అంటే ఏంటి? Arrangement of objects in the form of a line, sir. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత పరహత్. అమ్మ లీనియర్ పెర్మిటేషన్ కాకుండా ఇంకోటి ఏమైనా ఉందమ్మా పెర్మిటేషన్? Circular permutation. అమ్మ ఒకసారి ఎప్పుడైనా అడిగినప్పుడు కొద్దిగా తీసుకొని వెనక రికార్డ్ అయిపోతుంది కదా. ఏమండి, ఈ కండిషన్ రాసుకున్నారు కదా అక్కడ, అది జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత 4th క్వశ్చన్ చూడమ్మా. 4th క్వశ్చన్ వాడు ఏమంటున్నాడంటే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ ఆర్ టు బి awarded an engineering fair in which 13 exhibits have been entered. అయితే in how many different ways can the prizes be awarded? అక్కడ జనరల్ గా మొత్తం ఎన్ని ప్రైజెస్ ఉన్నాయి? 3 ఉన్నాయి. అయితే ఎంత మందికి ఇవ్వడానికి అవైలబుల్ గా ఉన్నారు పర్సన్స్? అక్కడ ఎంత మంది పార్టిసిపేట్ చేశారు? 13 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. మరి అలా అని చెప్పి అందరికి పార్టిసిపేట్స్ కి ఇవ్వడానికి 13 ప్రైజెస్ ఉన్నాయా? లేవు. కాబట్టి అక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ప్రైజెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ప్రైజ్ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? మనకి ఏ టీము నెగ్గుతుందో మనకు తెలియదు, విన్ అవుతుందో. 13 టీమ్స్ పార్టిసిపేట్ చేసాయి. అంటే వెరీ గుడ్. ఫస్ట్ ప్రైజ్ మనం ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? 1 2 13 వేస్ లో ఇవ్వచ్చు. అర్థమైందమ్మా అందరికీ? అమ్మా వచ్చిన పార్టిసిపెంట్స్ 13 మెంబర్స్ అమ్మా. 13 మెంబర్స్ లో ఎవరైనా విన్ అవ్వచ్చు, మనకి ఇంకా తెలియదు. కానీ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? 13 మెంబర్స్ లో ఏ ఒక్కరికైనా ఇవ్వచ్చు. కాబట్టి 13 వేస్ లో ఇవ్వచ్చు. ఒకరికి ఇచ్చేసారు ఆల్రెడీ.
ఇంకా అప్పుడు 2 ప్రైజెస్ ఉంటాయి. సెకండ్ ప్రైజ్ ని ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? ఇంకా ఆల్రెడీ ఒక పార్టిసిపెంట్ 12. ఇచ్చేసారు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ 12 వేస్. ఆల్రెడీ సెకండ్ ప్రైజ్ కూడా 12 ఒక పర్సన్ కి ఇచ్చేసారు. ఇంకెన్ని ప్రైజెస్ ఉంటాయి? ఒక ప్రైజే ఉంటుంది, థర్డ్ ప్రైజ్. ఇంకెంతమంది పర్సన్స్ ఉంటారు? 11 మెంబర్స్ ఉంటారు. 11 కి ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? 11 వేస్. కాబట్టి 3 మల్టిప్లై చేసేస్తే మనకి ఏమైనా వస్తుందంటే 11 11 143 143 10 అంటే 14 30 14 30 143 రెళ్ళు అంటే 286 14 30 286 14 30 16 30 86 16 30 80 1716 అవుతుందన్న. వచ్చిందే? ఇది ఎక్కడ తేడా పుట్టింది? 1716 కరెక్టే, నోటితో చేసిన బాగానే వచ్చింది. అయితే 1716 వేసు. ఇలా అయినా చేయొచ్చు, లేదా మొత్తం నెంబర్ ఆఫ్ ప్రైజెస్ 13 ఉన్నాయి. 13 లోంచి నేను ఎంతమందికి ఇవ్వగలను? 3 మాత్రమే ఇవ్వగలను. అవునా? 3 ప్రైజ్లు ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? కాబట్టి 13B3 అవుతుంది. 13B3 ఈక్వల్ టు 13 ఇంటూ ఏం చెప్పాను మీకు? 13 నుంచి మొదలు పెట్టుకుని 3 వాల్యూస్ వేసుకోవాలి, ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. 13 ఇంటూ 12 ఇంటూ 11 అంటే 17 16 వేస్. ఇలా కూడా చేసుకోవచ్చు. నేను 2 రకాలు చెప్తున్నానమ్మా. డైరెక్ట్ ఫార్ములా ప్రకారం చేసేది ఒకటి, జనరలైజ్డ్ చేసేది ఒకటి. మీ ఇష్టం, మీకు ఎలా బాగుందంటే అలా నోట్స్ లో రాసుకోండి, 2 రాసుకోండి. మీరు చేసేటప్పుడు మాత్రం సమ్మ డైరెక్ట్ గా చేసేలాగా ప్రయత్నం చేయండి. తర్వాత 5th వన్ ఇలా అందరికీ అర్థమవుతుందా? ఫస్ట్ ఇయర్ పిల్లలు మీకు ఇలా ఏమైనా అర్థం కాలేదంటే మ్యాటర్ చెప్తాను ప్రతిదీ కూడా. ద ఫస్ట్ ప్రైజ్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు 13 persons in one of the 13 persons in 13 ways. The second prize is distributed to one of the remaining 12 persons in 12 ways. The third prize is distributed to the remaining 11 persons in 11 ways. One of the remaining 11 persons in 11 ways. Then the required number of ways of distributing 3 prizes equals అని చెప్పి ఆ మ్యాటర్ చెప్తాను మీకు. అలా చెప్పిన మ్యాటర్ మీకు ఇలా అర్థమవుతుందా విషయం? ఫస్ట్ ఇయర్ పిల్లలు అర్థమవుతుంది సార్. అదమ్మా, ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు మొహమాటంగా అడగండి అమ్మా, అంతే తప్ప మీరు మొహమాటంగా వెళ్ళదు. తేజస్వి అమ్మాయి సరే. ఇప్పుడు 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ మీరు చెప్పండి ఫస్ట్ ఇయర్ పిల్లలు. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ 3 స్టూడెంట్స్ బి అసోసియేటెడ్ విత్ 4 చార్టెడ్ అకౌంటెంట్స్, assuming that each chartered accountant can take at most one student? At most one student అంటే ఈచ్ చార్టెడ్ అకౌంటెంట్ ఎంతమంది స్టూడెంట్ తో మాట్లాడగలరు? ఒక స్టూడెంట్ తోనే కదా. ఎట్ మోస్ట్ ఒక స్టూడెంట్ తో మాట్లాడగలరు చార్టెడ్ అకౌంటెంట్స్. అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, 3 మెంబర్స్ ఏమో స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 3 స్టూడెంట్స్ ఆ 4 చార్టెడ్ అకౌంటెంట్స్ ని ఎన్ని రకాలుగా అప్రోచ్ అవ్వచ్చు చెప్పండి? ఏమా అంటే దీన్ని ఇంకో రకంగా ఆలోచిస్తే ఎలా చెప్పచ్చు చెప్పనా? ఏమా చెప్పండి. 3 వేసా కాదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే C1 C2 CA కదా, CA1 CA2 CA3 ఇలా ఉన్నారు. CA4 4 మెంబర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. 3 స్టూడెంట్స్ ఉన్నారు. 3 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మాక్సిమం ఎంతమందిని అదే ఒక్కొక్క చార్టెడ్ అకౌంటెంట్ ఒక్కొక్క పర్సన్ ఒక స్టూడెంట్ తో మాత్రమే అసోసియేట్ అవ్వగలరు, లేదా ఒక స్టూడెంట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ తో మాత్రమే అసోసియేట్ అవ్వగలరు. కాబట్టి ఇక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి S1 S2 S3 ఎలాగైనా కలవచ్చు వాళ్ళు, లేదా S1 S3 S2 ఎలాగైనా కలవచ్చు, లేదా ఇది S2 S1 S3 ఎలాగైనా కలవచ్చు, S2 S3 S1 ఎలాగైనా కలవచ్చు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దీన్ని ఇంకో విధంగా ఆలోచిస్తే 3 ప్లేసెస్ ని 4 ఆబ్జెక్ట్స్ తో ఫిల్ చేయడం. అర్థమైందా మీకు? 3 ప్లేసెస్ ని 4 ఆబ్జెక్ట్స్ తో ఫిల్ చేయడం అంటే 3 ప్లేసెస్ తీసుకోండి, అంటే 3 స్టూడెంట్స్. ఈ 3 స్టూడెంట్స్ ఎవరితో అసోసియేట్ అవుతున్నారు? 4 చార్టెడ్ అకౌంటెంట్స్ తో. కాబట్టి ఈ ఫస్ట్ స్టూడెంట్ ఎన్ని రకాలుగా అసోసియేట్ అవ్వచ్చు 4 చార్టెడ్ అకౌంటెంట్స్ ని? 4 ways. అంటే 4 మెంబర్స్ లో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళచ్చు. అయిపోయింది, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేట్ అయ్యారు. ఇంకా మళ్ళీ ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఏం చెప్పాడు కండిషన్? ఒక చార్టెడ్ అకౌంటెంట్ అట్ మోస్ట్ 1 స్టూడెంట్ మాత్రం అసోసియేట్ అవుతాడు. కాబట్టి ఇంకా ఆల్రెడీ ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఇంకో స్టూడెంట్ కలవచ్చా? కలవకూడదు కదా. కాబట్టి నెక్స్ట్ ఇంకా చార్టెడ్ అకౌంటెంట్స్ ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్ ఉంటారు. కాబట్టి సెకండ్ స్టూడెంట్ ఎన్ని రకాలుగా అప్రోచ్ అవ్వచ్చు? 3 ways. 3 వేస్.
ఇంకా 2 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు. ఈ పర్సన్ ఎన్ని రకాలుగా అప్రోచ్ అవ్వచ్చు? 2 ways. 4 into 3 into 2 మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఇంటూ రాస్తున్నాను. 4 3 12, 12 2 24. ఇది వన్ ఆఫ్ ది వే. లేదా డైరెక్ట్ ఫార్ములా 4 చార్టెడ్ అకౌంటెంట్స్ ని 3 persons ఎన్ని రకాలుగా అసోసియేట్ అవ్వచ్చు అంటే 4 persons నుంచి 3 persons 4p3. ఎందుకంటే 3 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ 3 స్టూడెంట్స్ ఎంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ కలవగలరు? 3 members కలవగలరు. కాబట్టి 4 members నుంచి 3 members ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 4p3. 4p3 అంటే 4 factorial అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఫార్ములా కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు. np(n-1) = n factorial. ఇది ఫార్ములా. అర్థమవుతుందమ్మా? ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు అర్థమైంది కదమ్మా? ఇది విషయం. తర్వాత 6th క్వశ్చన్ చూడండి. If 6 times the number of permutations of n things taken 3 at a time is equal to 7 times the number of permutations of n-1 things taken 3 at a time, then find n అన్నాడు. వాడి బాధ అంతా ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. 6 times the number of permutations of n things taken 3 at a time. Number of permutations of n things taken 3 at a time అంటే ఎలా రాసుకోవచ్చు మనం? np3 అనే మాట్లాడాలి. మూవనో ఆనో లేకపోతే ఏ విషయం చెప్పకపోతే నేను ముందుకు వెళ్ళలేనమ్మా. n persons n థింగ్స్ నుంచి 3 థింగ్స్ ని తీసుకుని ఎన్ని రకాలుగా పెర్మిటేషన్ ఫామ్ చేయొచ్చు? లేదా n థింగ్స్ నుంచి 3 థింగ్స్ తీసుకునే పెర్మిటేషన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? np3 కదా. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు? The number of permutations of n-1 things taken 3 at a time. The number of permutations of n-1 things taken 3 at a time అంటే n-1 p3 అనే. Yes, sir. ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి అక్కడ. If 6 times the number of permutations of n things taken at 3 at a time. n థింగ్స్ నుంచి 3 థింగ్స్ ని తీసుకోవడం ద్వారా వచ్చే పెర్మిటేషన్స్ కి 6 times తీసుకుంటే ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందట? 7 times the number of permutations of n-1 things taken 3 at a time అట. అంటే n థింగ్స్ నుంచి 3 థింగ్స్ n ఆబ్జెక్ట్స్ నుంచి 3 ఆబ్జెక్ట్స్ ఉపయోగించి ఫామ్ అయ్యే పెర్మిటేషన్స్ ని 6 times చేస్తే n-1 ఆబ్జెక్ట్స్ నుంచి 3 ఆబ్జెక్ట్స్ తీసుకుని ఫామ్ అయ్యే పెర్మిటేషన్ యొక్క నెంబర్ కి 7 times అవుతుందట. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి మనం. జాగ్రత్తగా చూడండి. 6 into np3 అంటే n into n-1 into n-2 అయిపోయింది. దట్ ఈక్వల్ టు 7 into n-1 into n-2 into n-3. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? n-1 n-2 క్యాన్సిల్ చేసేయండి. ఇంకా రిమైనింగ్ 6n = 7 తో మల్టిప్లై చేస్తే 7n-21 అవుతుంది. ఈ 21 ఏమో ఇలా గడప దాటించండి. 7n - 6n చేయండి. అంటే 21 = 7n - 6n. అంటే n వాల్యూ ఎంత వచ్చింది? 21 వచ్చిందమ్మా. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు వాడు? ఏ compute the sum of the 4-digit numbers that can be formed with the 4 digits 1 3 5 7 each. దీనికి ఫార్ములా చెప్పాలి. నేను ఎగ్జామ్ ఇందులో కూడా ఇచ్చాడు. ఓపెన్ చేయండి. ఇక్కడ నోట్ అని చెప్తాను చూడండి. ఇది ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. మా పిల్లలకు చెప్పాను ఇంటర్మీడియట్ లో, మళ్ళీ మీకు చెప్తున్నానమ్మా. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. 1 2 3 తీసుకున్నాను నేను డిజిట్స్. ఈ 1 2 3 అనే డిజిట్స్ నుంచి ఫామ్ అయ్యే 2 digits నెంబర్స్ ఏమవుతాయి చెప్పండి. చెప్పాలి. 12, వెరీ గుడ్. 12, 23, ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను చూడండి. మనం 2 digit నెంబర్ అన్నప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే 1 తో స్టార్ట్ అవుతుంది అనుకోండి. 1 తో స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఇంకా 1 తోనే స్టార్ట్ చేస్తూ 1 తోనే ఎన్ని వస్తాయి అన్ని నెంబర్స్ ఫినిష్ చేసుకుంటే మనకి ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు 1 2 రాశారు, బాగానే ఉంది. తర్వాత ఏ రావాలి? 1 తోనే స్టార్ట్ అవ్వాలి. 13. ఇంక 1 తో ఏమైనా వచ్చాయి 2 digit నెంబర్లు? 20, లేదు. ఈసారి 2 తో 21, 23, అయిపోయింది. 2 తో కూడా అయిపోయింది. ఈసారి 3 తో 31, 32. రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ అమ్మాయి. మళ్ళీ 1 1 2 2 3 3 తీసుకోవడం లేదు, ఒకసారి తీసుకోవాలి ఏదైనా. ఏమండి? ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2 + 3 5 6 9 10 12 2 1 3 5 7 132 వచ్చింది. అవునా? ఇంత వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏంటంటే ఇది పెర్మిటేషన్ ఉపయోగించి నేను ఈ సమ్ 132 అయ్యేలా చెప్తాను మీకు. ఓకేనా?
Yes, sir. ఒకసారి చూడండి ఇక్కడ మీరు గమనిస్తే 1 అనేది యూనిట్ ప్లేస్ లో ఎన్నిసార్లు వచ్చింది? 2 times. 2 times. 2 టైమ్స్ వచ్చింది. 2 అనేది యూనిట్ ప్లేస్ లో ఎన్నిసార్లు వచ్చింది? 2 times. 2 times. 3 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 2 times. 2 times. 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2ని 2p1 అని రాసుకోవచ్చా? Yes, sir. Yes, sir. ఏ? అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇంకోటి 1 అనేది టెన్స్ ప్లేస్ లో ఎన్నిసార్లు వచ్చింది? 2 times. 2 2 అనేది times. 2 2 అనేది times. 3 అనేది 2 times. అంటే ఇప్పుడు మనం 2 డిజిట్ నెంబర్ ఫామ్ చేసాం కాబట్టి ప్రతి డిజిట్ కూడా మనం ఎన్ని డిజిట్ నెంబర్ ఫామ్ చేసామో అన్ని సార్లు వచ్చింది. అవునా? Yes, sir. Yes, sir. కాబట్టి 2p1 ప్లేసెస్ లో 1 అనేది ఏ ప్లేస్ లో ఉంది? యూనిట్ ప్లేస్ లో ఉంది. అర్థమైందా? దీని ప్లేస్ వాల్యూ అంటాం. అవునా కదా? అంటే ఇప్పుడు యూనిట్ ప్లేస్ లో 1 యాడ్ చేస్తే మనకు వచ్చేది వాల్యూ ఎంత? 2ఏనా? Yes, sir. Yes, sir. కాబట్టి 2p1 అంటే 2, 2 into 1 అంటే 1, 1 into 1 అంటే 1, కాబట్టి 2 into 2, 1 into 1 అంటే 2. సరిపోయిందా? Yes, sir. నెక్స్ట్ ప్లస్ 2p1 ప్లేసెస్ లో 1 అనేది ఏ ప్లేస్ లో ఉంది? టెన్స్ ప్లేస్ లో ఉంది. అర్థమైందా? నెక్స్ట్ ప్లస్ దీంతో 1 తో గొడవ అయిపోయింది. ఈసారి 2p1 ప్లేసెస్ లో 2 అనేది ఏ ప్లేస్ లో ఉంది? 1 ప్లేస్ లో ఉంది. అర్థమైందా? Yes, sir. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 2p1 అంటే 2, 2 into 2 అంటే 4. ఇక్కడ చూడండి యూనిట్ ప్లేస్ లోని 2 వాల్యూస్ యాడ్ చేయండి. 2 + 2 అంటే 4. సరిపోయిందా లేదా? అమ్మ మీకు ముందు ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ తెలుసు కదమ్మా మీకు. ప్లేస్ వాల్యూ అంటే ఆ డిజిట్ ఏ ప్లేస్ లో ఉందో దాన్ని బట్టి ఆ డిజిట్ కి వచ్చే వాల్యూని మనం ప్లేస్ వాల్యూ అంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ప్లేస్ వాల్యూ ఎంత? 2కి 2a. అర్థమైందా? Yes, sir. అలాగే ఇక్కడ ప్లేస్ వాల్యూ ఎంత? 2కి 20. Yes, sir. ఎందుకంటే ఇది 10 ప్లేస్ లో ఉంది కాబట్టి 2 అనేది 2 into 10 20 అవుతుంది. అలాగే ఇక్కడ 1 2 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 1 ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 100 అవుతుంది. అర్థమైందా? Yes, sir. అమ్మా అర్థమవుతుందని చెప్పింది. Yes, sir. కాబట్టి ఇక్కడ చూడండి 2p1 ప్లేసెస్ లో 2 అనేది 1 ప్లేస్ లో ఉంది. ప్లస్ 2p1 ప్లేసెస్ లో 2 అనేది ఏ ప్లేస్ లో ఉంది? టెన్స్ ప్లేస్ లో Tens. ఉంది. 2 కూడా అయిపోయింది. ఈసారి 2p1 ప్లేసెస్ లో 3 అనేది 1 ప్లేస్ లో ఉంది. 2p1 ప్లేసెస్ లో 3 అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది. కాబట్టి ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2p1 into 1 into 1 అంటే 2 ప్లస్ 2 ప్లస్ 20 ప్లస్ ఇదేమొస్తుంది? 4 ప్లస్ 40 ప్లస్ 3 into 2 అంటే 6 ప్లస్ 60. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 60 + 40 అంటే 100, 100 అంటే 120, 120 130, 132. సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఎన్ని డిజిట్స్ తీసుకున్నాం? 3 డిజిట్స్ తీసుకున్నాం. కాబట్టి n వాల్యూ ఎంత? 3. అర్థమవుతుందా? ఎందుకంటే n ఆబ్జెక్ట్స్ నుంచి. అర్థమైందా? Yes, sir. ఈసారి ఎన్ని డిజిట్ నెంబర్ ఫామ్ చేస్తాం? 2 డిజిట్ నెంబర్ ఫామ్ చేస్తాం. కాబట్టి r వాల్యూ ఎంత అవుతుంది? 2. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు ఈసారి చూద్దాం ఒకసారి. ఈ 2p1 నేను ఈ వాల్యూస్ ఉపయోగించి nr లో మారుస్తాను. ఎలా అంటే 2 నేను 3 - 1 అని రాసుకోవచ్చుగా. అలాగే p into p 1 నేను 2 - 1 అని రాసుకోవచ్చుగా. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? n - 1p r - 1 అని రాయొచ్చా లేదా? Yes, sir. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు అంటే n - 1p r - 1 ప్లేసెస్ లో 1 అనేదేమో 1s ప్లేస్ లో ఉంటుంది, 1 అనేమో 10s ప్లేస్ లో ఉంటుంది, 2 అనేది 1s ప్లేస్ లో ఉంటుంది, 2 అనేది 10s ప్లేస్ లో ఉంటుంది, 3 అనేది 1s ప్లేస్ లో ఉంటుంది, 3 అనేది 10s ప్లేస్ లో ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా? ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు నాకు ఏమని వస్తుందంటే 2p1 into 1 into 1 ప్లస్ 2p1 into 1 into 10 ప్లస్ 2p1 into 2 into 1 ప్లస్ 2p1 into 2 into 10 ప్లస్ 2p1 into 3, అది ఫార్ములా ఎలా వస్తుందో చెప్తున్నాను, 3 into 1 ప్లస్ 2p1 into 3 into 10. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు 2p1 కామన్ తీసేయండి. వీటిలో 2p1 కామన్ తీసేస్తే మనకి ఏమని వస్తుంది? 2p1 into ఇక్కడ ఏమని వస్తుంది? 1 + 10 కదా. 1 + 10. ప్లస్ 2p1 into 2 into ఇక్కడ ఏమొస్తుంది? మళ్ళీ 1 + 10 ప్లస్ 2p1 into
3 ఇంటూ ఇక్కడ కూడా 1 + 10 వస్తుంది. 1 + 10. మీరు ఇక్కడ గమనించండి 1 + 10 అంటే 11 వీటన్నిటిలో మళ్ళీ 2p1 ఇంటూ 11 ఇది 11 కామన్ తీసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది 1 + 2 + 3 అనే. ఎస్ సార్. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఎలా ఫామ్ చేస్తారంటే చూడండి ఒకసారి, ఈ 2ని n-1 అని రాసుకోవచ్చు. pr-1 ఇంటూ ఇది ఏంటివి సమ్ ఆఫ్ ది డిజిట్సే కదా, ఎస్ సార్. ఎస్ సార్. ఇంటూ ఈ 1 ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ రావడం అంటే r టైమ్స్ వచ్చినట్టేగా, Yes, sir. అంటే ఇంటూ 1 అండ్ సో ఆన్ r టైమ్స్. ఎన్ని 1లో వేసుకోవాలంటే 6 1లో వేసుకోవాలి. 2 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి 2 1s వేసుకున్నాం. ఫార్ములా క్రియేట్ అయిపోయిందా లేదా? Yes, sir. ఈ విధంగా ఫార్ములాని తీసుకొస్తారమ్మా. ఇది ఫార్ములా. ఎప్పుడంటే 4 డిజిట్ నెంబర్స్, ద సమ్ ఆఫ్ ది 4 డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ది గివెన్ డిజిట్స్. వాడిచ్చిన డిజిట్స్ ద్వారా ఫామ్ అయ్యే అదే ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఫార్మ్డ్ బై ది ఎన్ని డిజిట్ నెంబర్ అయినా సరే గివెన్ డిజిట్స్ ఫ్రమ్ ది గివెన్ డిజిట్స్. అంటే ఇప్పుడు ఆ 4 డిజిట్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ 2 డిజిట్స్ నెంబర్ ఫామ్ ఇది వాడిచ్చిన 3 డిజిట్స్ నుంచి 2 డిజిట్ నెంబర్ ఫామ్ అయిన తర్వాత వాటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. ఈ ఫార్ములా నోట్ పాయింట్ కింద చెప్తాను, రాసుకుందరు కానీ ఒకసారి వినండి. ఫస్ట్ వన్, ద సమ్ ఆఫ్ ది r digit numbers formed by the n different digits ఈక్వల్స్ ఫార్ములా ఏంటంటే n-1p r-1 అంటే ఆడు ఎన్ని డిజిట్స్ ఇచ్చాడో ఆ నెంబర్ కి ఓడి తగ్గుతుంది. అలాగే మన ఎన్ని డిజిట్ నెంబర్ ఫామ్ చేయమన్నాడో దానికి ఓడి తగ్గుతుంది. ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ 1 అండ్ సో ఆన్ r టైమ్స్. అమ్మా ఇంకో ఫార్ములా కూడా నేను చెప్పేస్తాను. ఇంక మరి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇవ్వను, సిలబస్ అయిన తర్వాత మీకు కావాలంటే ఇస్తాను నేను. అంటే మరి నాకు టైం సరిపోదమ్మా. అది మళ్ళీ నేను ఏంటంటే 1 డిజిట్ 0 కింద తీసుకుని దాన్ని బట్టి చెప్తాను అనమాట. ఏమా నేను టైం ఉంటే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మర్చిపోయినా నేనే గుర్తు చేస్తాను, ఇలా పలానా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా చేస్తానమ్మా అని. ఎందుకంటే మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. మీరు ఎవరెవరు ఏ సమాధానం చెప్పారు అనేది కూడా నాకు గుర్తుంటుంది ఖచ్చితంగా. సరే వదిలేండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ వేర్ 0 < r = n అన్నమాట. అది కండిషన్. ఏమండి నెక్స్ట్ ఇంకా మాక్సిమం 0 తీసుకునే కన్నా 1 తీసుకోవడం బెస్ట్. r వాల్యూ 0 అంటే 0 డిజిట్ నెంబర్ ఏముంటది, ఉండదు కదా. కనీసం 1 డిజిట్ అయినా ఉండాలి కాబట్టి 1 < r = 2 తీసుకో n అని తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ద సమ్ ఆఫ్ ది ఇంకోటి ఏంటంటే నాన్ జీరో డిజిట్స్ ఇవి. ఇక్కడ ఇది కూడా రాసుకోవాలి, n డిఫరెంట్ నాన్ జీరో డిజిట్స్. ద సమ్ ఆఫ్ ది లేదా నాన్ జీరో డిజిట్స్ అని రాయకుండా డిజిట్స్ ఫార్మ్డ్ బై ది n డిజిట్స్ ఎక్స్క్లూడింగ్ 0 లేదా ఎక్సెప్ట్ 0 అలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ నాన్ జీరో డిజిట్స్ అని రాయకుండా ద సమ్ ఆఫ్ r డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై n డిఫరెంట్ డిజిట్స్ ఎక్సెప్ట్ 0 అలా కూడా రాసుకోవచ్చు. ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది r డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై the n different digits including 0 ఈక్వల్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని బట్టి అది గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. n-1 ఉంది, r-1 ఉంది, దీన్ని కూడా తగ్గించండి. n-2 దీనికి కూడా తగ్గించండి. pr-2 సారీ ముందు ఇదే వస్తుంది. n-1 ఇంటూ pr-1 into sum of the digits into 1 and so on r times మైనస్ ఈసారి దీన్ని కూడా తగ్గించండి. n-2 p దీన్ని కూడా తగ్గించండి. r-2 into sum of the digits
సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ ఈసారి ఇక్కడ ఆర్ టైమ్స్ కాబట్టి ఆర్ కూడా తగ్గించింది మళ్ళీ 1 1 1 అండ్ సో ఆన్ ఆర్ మైనస్ 1 టైమ్స్. ఏమండి ఇప్పుడు చూడండి ఒక 2 ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ది 4-digit numbers formed by 1 3 5 7 9. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లో చేశారు, గుర్తుందమ్మా? Yes, sir. 6,66,600 ఎంతో వస్తుంది అనుకుంటా, గుర్తుంది నాకు సరిగ్గా. ఆ వాల్యూస్ ఇందాక గుర్తొస్తుందండి. సొల్యూషన్ లో చూడండి గివెన్ డిజిట్స్ ఏంటి వాడి ఇచ్చినవి తీసుకోండి. గివెన్ డిజిట్స్ ఇది కూడా మీరు రాయక్కర్లేదు, నేను ఏదో చాలా వస్తుంది ఎక్కువ కాబట్టి రాస్తున్నాను, కానీ నేను ఇది కూడా రాయక్కర్లేదు. ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 5 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి n వాల్యూ 5 అంతేగా. తర్వాత మనకి ఎన్ని డిజిట్ నెంబర్ కావాలి? 4 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి r వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు therefore the sum of the 4-digit numbers formed by the given digits ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఫార్ములా n-1 p r ఇంకోటి చెప్పనా, ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోకలేదమ్మా మీరు. మెయిన్ ఒకటేనమ్మా ఇక్కడ ఏంటంటే మెయిన్ లాజిక్ అంతాను ఇంట్రెస్ట్. ట్రస్ట్ మీన్స్ నమ్మకం. ఏంటమ్మా? నమ్మకం సార్. నమ్మకం ఎవరి మీద ఉండాలి? ఇంట్రెస్ట్ నీ లోపల ఉండాలి. నీకు అర్థమైందా? నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నేను చేయగలను. ఇంకోటి చెప్పేవాడి మీద నమ్మకం ఉండాలి. అమ్మో చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. మన ప్రయత్న లోపం ఉండకూడదు. మా మాస్టర్ ఒకటే చెప్పేవారు, నువ్వు ఏ పని ఒప్పుకో, చచ్చేదాకా నీ ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. అది సక్సెస్ అవ్వపో, కానీ రేపు అన్నరోజు నువ్వు సక్సెస్ అవ్వలేదంటే అది నీ ప్రయత్న లోపం అన్న మాట రాకూడదు. నువ్వు ప్రయత్నించి ఓడిపో, అది వేరే, అది విధంగా విజయమే చెప్పాలంటే. నువ్వేం ప్రయత్నించకుండా ఏమి రాలేదంటే అది చాలా దారుణమైన పరిస్థితి. మా మాస్టర్ ఎప్పుడు అదే చెప్పేవారు, నువ్వు ఏ పనైనా ఒప్పుకో, చచ్చేదాకా నీ ప్రయత్నం చేయి, నువ్వు ఆపక మధ్యలో. దేవుడు చూసుకుంటాడు, ఇది చూసుకుంటాడు అని చెప్పి దీపంలో గాలిలో దీపం పెట్టి దేవుడు ఇదే భారం అనుకో, నీ ప్రయత్నం నువ్వు చేయి. అప్పుడు సక్సెస్ అవ్వలేదా నీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నువ్వు సక్సెస్ అయ్యావా 10 మందికి నువ్వు హెల్ప్ చేసినట్టు అవుతావు. నీకు అర్థమైందమ్మా? మా మాస్టర్ అదే చెప్పేవారు, నేను ఎప్పటికీ అదే గుర్తుపెట్టుకుంటాను, నేను కూడా 10 మందికి అదే చెప్తాను అంతే. సరే వదిలేండి. ఇప్పుడు n-1 p r-1 అంటే దీన్ని కూడా తగ్గించండి, అంటే సింపుల్ గా చెప్పాలంటే 4p3 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 1 + 3 + 5 + 7 + 9 ఇంటూ 1 1 1 1 ఎన్నిసార్లు వేయాలి? ఎన్ని డిజిట్ నెంబర్ ఫామ్ చేస్తే అన్నిసార్లు వేయాలి. కాబట్టి 1 1 1 1 అర్థమైందా మీకు లేదా? ఇక్కడ నేను ఫార్ములా అప్లై చేసినట్టే లేదే, నేను లాజిక్ గానే చెప్పాను. వాడు ఇచ్చింది ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 5 డిజిట్స్ ఇచ్చాడు, దాన్ని కూడా తగ్గించండి 4 p పెట్టుకోండి. నేను 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి, కూడా తగ్గించండి 3 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయండి ఇంటూ నేను 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేస్తున్నాను కాబట్టి 4 1s చేయండి. ఇది పెద్ద ఫార్ములా ఏముంది సార్? అమ్మా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాంపుల్ 7 సార్? ఎగ్జాంపుల్ 7 అంతేగా. మాకు నంబర్ 9 ఇవ్వలేదు సార్ టెక్స్ట్ బుక్. అది కాదు, నేను 7th క్వశ్చన్ ఎగ్జాంపుల్ గా చెప్పలేదు. అయ్యో నేను క్వశ్చన్ కూడా చూడలేదు. అది నేను ఇంటర్మీడియట్ లో క్వశ్చన్ ఏదో చెప్పేసాను. ఇది ఇంటర్మీడియట్ లో కూడా క్వశ్చన్ ఉంటుంది మీకు 1 3 5 7 9 అని. సేమ్ క్వశ్చన్ అడుగుతాను. అదే నేను చూడలేదమ్మా, క్వశ్చన్ చూడలేదు. నేను అక్కడ ఏ డిజిట్స్ ఇచ్చాడు 1 3 5 7 ఇచ్చాడు, నాకు తెలియలేదు. నేను 9 మామూలుగా ఇంటర్మీడియట్ లో గుర్తుంది నాకు, అది చెప్పేసాను అనమాట. ఏమా ఇబ్బంది లేదు, ఇంకో క్వశ్చన్ ఫామ్ అయింది అంతే, దానికి ఏముంది. ఇప్పుడు చూడండి, ఇది సింప్లిఫై చేస్తే ఏమైనా వస్తుంది? 4p3 అంటే ఏం చెప్పాను? 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ నెంబర్ కి ఇక్కడ ఒకటి తగ్గింది అంటే అది ఫ్యాక్టర్లు వచ్చేది, నెత్తి మీద ఉన్న వాల్యూ ఫ్యాక్టర్లు అయిపోతుంది. అంటే 4 ఫ్యాక్టర్లు అంటే 24. 4 ఫ్యాక్టర్లు ఇంటూ వీటిని సమ్ చేయండి. 9 7 16 5 21 3 24 25 25 1 1 1 1. ఇప్పుడు 24 ఇంటూ 25 1 1 1 1 దట్ ఈక్వల్ టు చూడండి, నేను అన్న వాల్యూ అయితే వచ్చేసిందమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఇది ఫార్ములా అర్థమైంది కదండి? అలాగే ఇంకో క్వశ్చన్ చెప్తాను ఆగండి. ఇది సెకండ్ నోట్ కి సంబంధించి ఇంకో క్వశ్చన్ చెప్తాను.
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4-digit numbers formed by 0, 2, 4, 6, 8. ఈ క్వశ్చన్ కూడా ఇంటర్మీడియట్ లో ఉన్నట్టుంది. 5,59,000 అంతా వస్తుంది అనుకుంటా. ఏమండి? కాబట్టి దీంట్లో కూడా సొల్యూషన్ లో ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 4 ఇచ్చాడు. n = 4. సారీ 5 ఇచ్చాడు. n = 5. ఎన్ని డిజిట్ నెంబర్లు కావాలి? 4 డిజిట్ నెంబర్ కావాలి. r = 4. ఏమండి? ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈసారి ద సమ్ ఆఫ్ 4-digit numbers formed by the given digits ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే ముందు దీన్ని కూడా తగ్గించండి. 4 దీన్ని కూడా తగ్గించండి ఇంటూ 3. ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయండి. 0 + 2 + 4 + 6 + 8 ఇంటూ 4-digit నెంబర్ అన్నారు కాబట్టి 4 1 వేసుకోండి. 1 1 1 1. నెక్స్ట్ ఇక్కడ r టైమ్స్ అంతే కరెక్ట్. నెక్స్ట్ ఇది అయిపోయింది. మైనస్ ఈసారి దీన్ని కూడా తగ్గించండి. 3 దీన్ని కూడా తగ్గించండి. 2 ఇంటూ మళ్ళీ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయండి. 2 + 4 + 6 + 8 ఇంటూ దీన్ని మళ్ళీ ఒకటి తగ్గించండి. ఇవి 4 1లు ఉన్నాయి కాబట్టి 3 1లే తీసుకోండి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. 4 × 3 అంటే 24. ఇవి యాడ్ చేస్తే 8 × 14 18 2 20 20 ఇంటూ 11 11 మైనస్ 3 × 2 అంటే 6. ఎందుకంటే 3 ఫ్యాక్టర్లు అంటే 6 కాబట్టి ఇంటూ 20 ఇంటూ 11 11. ఇప్పుడు చూడండి 24 2s అంటే 48. 48 అంటే ఇక్కడ చూసుకోండి. 48 1s are 48. 8 4 ఉంటుంది. 48 1s are 48 4 52 2 5 ఉంటుంది. 48 1s are 48 5 48 5 అమ్మాయి 6 × 20 × 3 1s కదా సార్? 28 3 1s. వెరీ గుడ్. 3 1s. ఇక్కడ చూడండి 48 అంటే 1 అంటే 48 8 4 ఉంటుంది. 48 × 1 అంటే 48 4 అంటే 52 2 5 ఉంటుంది. 48 1 అంటే 48 48 5 53 3 5 ఉంటుంది. 48 × 1 48 5 53. తర్వాత ఇది 120 అవుతుంది. 6 వేలు 12 గుర్తుపెట్టుకోండి. 12 1 12 1 2 1 ఉంటుంది. 12 1 12 1 13 3 1 ఉంటుంది. 12 12 1 13 3 0. సార్ 0 పెట్టడం మర్చిపోతే ఫస్ట్ దాన్ని. ఇక్కడ 0 వస్తుంది. సరిపోయిందమ్మా? సరిపోయిందమ్మా? 5,19,960. 5 lakh చూడండి అది కూడా చేద్దాం. 0 5,19,960. 9ని ఇదో 9 అంతే. 5,19,960 అలా ఉంటాయి. ఇప్పుడు ఈసారి మనం ఈ క్వశ్చన్ చూద్దామండి. ఎన్నో క్వశ్చన్ ఇది? 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏమన్నాడో చూడండి ఒకసారి. 7th క్వశ్చన్ లో వాడు కంప్యూట్ ది సమ్ ఆఫ్ ది 4-digit numbers which can be formed with the 4 digits 1 3 5 7 if each digit is used only once in each arrangement. అంటే no repetition is allowed అంటున్నాడు అనమాట. if each digit is used only once in each arrangement అన్నాడంటే ఒక్కసారి ఉపయోగించమన్నాడు ప్రతి డిజిట్ ని కూడా. అంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. కాబట్టి వాడు ఇచ్చిన డిజిట్స్ రాయండి. చూడండి ఎగ్జాంపుల్ 7 అమ్మా. 7th క్వశ్చన్ గివెన్ డిజిట్స్ సార్ 1357 అంటే హియర్ n = 4. ఏమంటే వాడు అడిగింది ఏంటి? 4-digit నెంబర్ అన్నాడు కాబట్టి r కూడా 4 అయిపోతుంది. ద సమ్ ఆఫ్ 4-digit numbers ఈక్వల్స్ ఇప్పుడు ఏమైనా వస్తుంది? ఫార్ములా ఏంటి? జనరల్ గా ఈ వాల్యూ తగ్గింది అనుకోండి ఒకటి తగ్గిస్తాం. ఎలా మామూలు కూడా తగ్గిస్తాం. కాబట్టి 4 - 1 అంటే 3 3p 3 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 1 + 3 + 5 + 7 ఇంటూ ఎన్ని వల్ల వేయాలి? మనం ఎన్ని డిజిట్ నెంబర్ ఫామ్ చేస్తున్నామో అన్ని వల్ల వేయాలి. కాబట్టి 4-digit నెంబర్ కాబట్టి 11 11. అర్థమైందమ్మా? ఇప్పుడు 3p3 అంటే 6 3 ఫ్యాక్టర్లు కాబట్టి ఇంటూ 7 5 12 3 15 1 16 ఇంటూ 11 11. ఇప్పుడు చూడండి 16 6 96 96 1 96 6 9 ఉంటుంది.
96 96 9ని 105 1,06,656 సార్. 1,06,656. ఇది మన నోటితో కూడా చేసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అమ్మాయి. అది ఈ విధంగా చేస్తాం. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. వాడి బాధ అంతా ఏంటంటే ఫైండ్ ఎన్ అన్నాడు. వాడు ఏం ఇచ్చాడంటే NP3 ఈక్వల్ టు, క్వశ్చన్ మీరు చూసుకోండి, నేను ఆన్సర్ రాసేస్తాను. NP3 ఈక్వల్ టు 60 అని ఇచ్చాడు అమ్మాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే చూడండి, ఎలా చేయొచ్చు, n ఇంటూ n-1 ఇంటూ n-2 అని రాసుకోవచ్చు కదా. NP3 అంటే 60ని మనం ఎలా రాయొచ్చు, 12 ఇంటూ 5 అని రాయొచ్చు, లేదా 5 ఇంటూ 12 కదా. 12 అంటే 4 ఇంటూ 3. ఒకసారి చూడండి, ఇది కంటిన్యూగా చూస్తే 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఇవి కూడా 3 కాన్సిక్యూటివ్ నెంబర్సే కదా. ఇందులో n పెద్దది, ఇందులో ఏది పెద్దది, 5 పెద్దది, కాబట్టి n ఈక్వల్ టు 5. అర్థమైందమ్మా? ఎస్ సార్. మీకు ఇలాగా కట్ట ఇలాగే ఇస్తాడు వాల్యూస్, కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే మనం డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసి. తర్వాత 9th వన్ 56 PR+6, ఇవన్నీ ఆప్షన్ ద్వారా వెళ్ళిపోతాం మనకి ఆబ్జెక్ట్ అదే బిట్స్ లేదు. 54 PR+3 ఈక్వల్ టు 30,800:1. 30,800:1. ఇష్టు అంటే రేషియో కాబట్టి మీరు ఎలాగైనా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, దానికన్నా బై రాసుకోవడం బెస్ట్. బై 54 PR+3 ఈక్వల్ టు 30,800/1. ఇప్పుడు ఒకసారి ఫార్ములా చూడండి. NPR ఈక్వల్ టు ఫార్ములా n ఫ్యాక్టర్ల బై n మైనస్ r ఫ్యాక్టర్లు, కాబట్టి అది ఫార్ములా కింద కూడా గుర్తుపెట్టుకోకర్లేదు మీరు. ఇది ఫ్యాక్టోరియల్ మైనస్ అదే బై, ఇది మైనస్ ఇది ఫ్యాక్టోరియల్, అంతే అయిపోయింది, ఏం లేదు. NPR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 56 ఫ్యాక్టోరియల్ బై 56 మైనస్, ఇది మైనస్ చేస్తే ఏమవుతుంది, -6 - r అవుతుంది, కాబట్టి -6 ఫ్యాక్టోరియల్. మరి ఇది బై చేస్తే ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ చేసి రాసాను, అర్థమవుతామా మీకు? అంటే ఇది ఏమైనా వస్తుంది, 54 ఫ్యాక్టోరియల్ బై 54 మైనస్ r - 3 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 30,800. ఇప్పుడు ఇది చూడండి, సింప్లిఫై చేయండి. 56 ఇంటూ 55 ఇంటూ 54 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు. 56 ఇంటూ 55 ఇంటూ 54 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు బై, ఇది ఏమైనా వస్తుందంటే 56 - 6 అంటే 50 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ, ఇది ఏమైనా వస్తుందంటే 54 - 3 అంటే 51 మైనస్ r ఫ్యాక్టోరియల్ బై 54 ఫ్యాక్టోరియల్, దట్ ఈక్వల్ టు 30,800. 54 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇంకో విషయం, 56 55 అంటే ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. 55 చేయాలనుకోండి, ఏమవుతుందో మీకు లాజిక్ చెప్పాను అనుకంటే 55 ఏమవుతుంది బాబీ, నువ్వేనా చెప్పచ్చు. 55 అమ్మాయి 525 సార్. వెరీ గుడ్, 3025. కారణం ఏంటంటే 5 5 = 25, 5 తర్వాత నెంబర్ ఎంత 6, 5 3 = 30, 5 6 = 30. ఓకే, అదైనా దీన్ని బట్టి 45 ఏమవుతుందో చెప్పండి. 25 సార్. 2025 సారీ సార్. 2025. అలాగే 75 ఏమవుతుందో చెప్పండి. 5 6 25. మీకు అర్థమైందా? ఎస్ సార్. అలా అన్నమాట. ఏమండి ఇప్పుడు చూడండి, మొత్తానికి ఎంత వచ్చింది, ఇది 55 అంటే 3025 కదా, దానికి మళ్ళీ 56 యాడ్ చేయండి. 56 యాడ్ చేస్తే 55 కదా యాడ్ చేయాలి. 55 చేస్తాం, ఇంకొక 55 యాడ్ చేయాలి, కాబట్టి యాడ్ చేస్తే 3080 వస్తుందమ్మా. కాబట్టి ఈ రెండును క్యాన్సిల్ చేసేచ్చు, 3080 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా 10 టైమ్స్ క్యాన్సిల్ అయినట్టు. ఇప్పుడు ఈసారి చూడండి, ఈ 51 మైనస్ r ఫ్యాక్టోరియల్ ని 51 మైనస్ r ఇంటూ దీన్ని కూడా తగ్గించండి. దీన్ని కూడా తగ్గిస్తే 50 మైనస్ r ఫ్యాక్టోరియల్ కదా, బై 50 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 10. ఈ రెండు క్యాన్సిల్,
51 మైనస్ ఆర్ ఈక్వల్ టు 10. ఆర్ నెట్ వైపు 10 ఇటు వైపు తీసుకొస్తే ఆర్ ఈక్వల్ టు 51 మైనస్ 10 దట్ ఈక్వల్ టు 41 వస్తుందమ్మా ఆర్. ఏమా ఇది విషయం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్. వాడు ప్రూవింగ్ అన్నాడు. ఏం ప్రూవ్ చేయమన్నాడు అంటే n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు, ఇదో ఫార్ములా కింద కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n ఫ్యాక్టోరియల్ అన్న, n ఇంటూ n ఫ్యాక్టోరియల్ అట. ఇది జాగ్రత్తగా ఫార్ములా కింద కూడా గుర్తుపెట్టుకోండి. n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n ఫ్యాక్టోరియల్ గుర్తుపెట్టుకోండి. n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n ఫ్యాక్టోరియల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, దీన్ని మనం n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు, మైనస్ n ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్స్ అదే. అయ్యో నేను ఇది ప్రూవ్ చేయమన్నాడు. n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఇది. ఈసారి n+1 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ కామన్ తీయండి, n+1 మైనస్ n అవుతుంది, -1 అవుతుంది. 1 క్యాన్సిల్ అయిపోతే n ఇంటూ n ఫ్యాక్టోరియల్ గుర్తుపెట్టుకోండి. n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఇది 10th క్వశ్చన్. 11th క్వశ్చన్ చూడండి. In how many different ways can a club with 10 members select a president, secretary and treasurer if no member can hold 2 offices and each member is eligible for any office? అంటే అక్కడ మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు. ఉదాహరణకి ఏంటంటే ఒక ఆఫీస్ లో 3 పోస్ట్స్ ఖాళీగా ఉన్నాయి, దానికి 10 మంది అప్లై చేశారు. అంటే వాళ్ళని ఎన్ని రకాలుగా మనం ఆ 3 పోస్ట్ లో అరేంజ్ చేయొచ్చు చెప్పాలి. 10p3 సార్. 10p3 లేదా వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అక్కడ ఏంటంటే ఒక క్లబ్ లో 3 పొజిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. ఇప్పుడు దీనికి ఎంతమంది ఉన్నారు మెంబర్స్? 10 మెంబర్స్ ఉన్నారు. సెలెక్ట్ చేయాల్సిన అదే అవైలబుల్ గా ఉన్న పర్సన్స్ 10 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మనం సెలెక్ట్ చేయాలి. కాబట్టి అదే ఆ పొజిషన్స్ కి అరేంజ్ చేయాలి మనం. కాబట్టి ఫస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఫస్ట్ 10 మెంబర్స్ నుంచి ప్రెసిడెంట్ ఎన్ని రకాలుగా మనం తీసుకోవచ్చు? 10p3 కింద తీసుకోవచ్చు కదా సార్. అదేనమ్మా 10p3 అన్నా ఇదేనా ఒకటే కదమ్మా. ఓకే సార్. ఏమో తర్వాత ప్రెసిడెంట్ ఫిల్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ సెక్రటరీకి రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్. 9 మెంబర్స్ లో 1 మెంబర్ 9 వేస్ లో తీసుకోవచ్చు. తర్వాత ట్రెజరర్ ఇది అయిపోయింది. ట్రెజరర్ ఇంకా 8 మెంబర్స్ ఉంటారు. 8 వేసుకో. 8 9s are 72 10s అంటే 720. లేదా 10 మెంబర్స్ నుంచి మనం ఫిల్ చేయాల్సింది ఎన్ని పొజిషన్స్? 3 పొజిషన్స్. కాబట్టి 10p3 10 ఇంటూ 9 ఇంటూ 8 అంటే 720. ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ చూడండి, 12th క్వశ్చన్. వెన్ జాన్ అరైవ్స్ ఇన్ న్యూ ఇయర్, ఏమండి ఈ న్యూ ఇయర్కి వచ్చాడట ఎవరో జాన్, ఏమండి. నెక్స్ట్ హీ హ్యాస్ 8 షాప్స్ టు సీ. అతనికి ఏంటంటే 8 షాప్స్ ఉన్నాయి చూడండి, ఏమండి. బట్ షీ హ్యాస్ టైమ్ ఓన్లీ టు విజిట్ 6 ఆఫ్ దెమ్. అయితే 8 షాప్స్ చూడడానికి అతనికి టైం లేదు. అందులో ఏదో 6 షాప్స్ మాత్రమే చూడడానికి అతనికి టైం ఉంది. ఏమో అయితే ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ హీ అరేంజ్ హిస్ షెడ్యూల్ ఇన్ న్యూ ఇయర్. అయితే ఎలా అరేంజ్ చేయొచ్చు షెడ్యూల్ ని న్యూ ఇయర్ లో అని అడుగుతుంది. కాబట్టి 8 షాప్స్ నుంచి వాడు ఎన్ని చూడగలరు? 6. కాబట్టి ఎంత అవుతుంది? 8p6 అవుతుంది. అర్థమవుతుందా? అంటే 8 మెంబర్స్ నుంచి 6 ప్లేసెస్ ఫిల్ చేసినట్టు మాట లెక్క. అర్థమవుతుందండి. కాబట్టి చూడండి 8p6 దట్ ఈక్వల్ టు 8 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 2 5 6 3 అంటే మొత్తం వాల్యూ మల్టిప్లై చేస్తే 20,160. 20,160 వేస్ అమ్మా. నెక్స్ట్ 13వ క్వశ్చన్. When Dr. Ram arrives in his dispensary, he finds 12 patients waiting to see him. అతను చూడడానికి ఏంటంటే 12 పేషెంట్స్ ఉన్నారట, ఏమంటే వెయిట్ చేస్తున్నారట. If he can see only 1 patient at a time. ఒక్కసారి ఒక పేషెంట్ మాత్రమే చూడగలడు. మామూలుగా ఎప్పుడైనా అంతే కదా, పేషెంట్లని పొలమని వచ్చేసి వాళ్ళని ఏదో లాటరీ టికెట్ చూసినట్టు ఒకళ్ళ తర్వాత ఒకలా చూసారు కదా, 1 by 1 చూస్తారు, ఏమంటే ఒకసారి మాత్రం చూడగలడు. Find the number of ways he can schedule his patients. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇఫ్ దే ఆల్ వాంట్ దేర్ రిటర్న్, ఏమండి. రెండోది చూసేటప్పటికి 3 లీవ్
in digest before Dr. Ram gets around to seeing them. వాడి బాధ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే మొత్తం ఒక డాక్టర్ ఉన్నారండి రాము, ఏమంటే సినిమా హీరో రామ్ కాదు, డాక్టర్ రామ్ అంతే. ఆ డాక్టర్ రామ్కి ఏంటంటే మొత్తం 12 పేషెంట్స్ ఉన్నారు డాక్టర్ గారిని చూడడానికి, డాక్టర్ గారు చూపించుకోవడానికి, ఏమంటే అయితే ఇక్కడ ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కసారి మాత్రమే చూడగలరు డాక్టర్ గారు. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పేస్ హీ కెన్ షెడ్యూల్ హిస్ పేషెంట్స్ ఇఫ్ దే ఆల్ వాంట్ దేర్ టర్న్. ఇప్పుడు 12 మెంబర్స్ ని చూడాలనుకోండి, ఎన్ని రకాలుగా చూడొచ్చు అంటే 12 మెంబర్స్ ని నుండి 12 మెంబర్స్ ఎన్ని రకాలుగా చూడొచ్చు? 12 × 12 కదమ్మా. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 12 × 12 దట్ ఈక్వల్ టు 12 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 12 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఇక్కడ వాల్యూ రాసిస్తున్నాను, 479 001 600. కోట్లు అది వాల్యూ. నెక్స్ట్ తర్వాత సెకండ్ బిట్ చూడండి, 3 live in digest before Dr. Ram gets around to seeing them. వీళ్ళని చూడడానికి డాక్టర్ రామ్ వచ్చేలోపు 3 వెళ్ళిపోయారట, ఇంక ఓపిక నశించి వెళ్ళిపోయారు అనమాట. రావట్లేదు బాబు రాము, ఇంకా ఉన్నారు కదా పేషెంట్ అని. 3 వెళ్ళిపోయారు కాబట్టి ఇంకెంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ మెంబర్స్ నుంచి 9 మెంబర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 12p9. రిమైనింగ్ పేషెంట్స్ ఈక్వల్ టు 12 - 3 = 9. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 12p9. 12p9 ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేయాలి? 12p9 అంటే 12 × 11 × 10 × అలా 9 టర్మ్స్ రాసుకోవాలి, ఒకటి తగ్గించుకుంటూ. వాల్యూ రాసేస్తున్నాను డైరెక్ట్ గా. కోటి 98 లక్షల వచ్చింది. 1 10 100 1000 10,000 లక్షలు 10 లక్షల కోటి 7,98,33,600 అంతే.